అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో నేను ఇప్పుడైతే ఈరోజు పూజకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. అమ్మవారంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. నైవేద్యానికి అయితే సేమియా చేసాను ఈరోజు. దేవుడికి అయితే కొంచెం వండేసాను కాబట్టి వేడివేడిగా అమ్మవారికి నైవేద్యం తీసేసుకుంటున్నాను. నేనైతే నైవేద్యం తీసుకొని అమ్మవారి దగ్గర తీసుకెళ్తున్నాను. సో దీపం వెలిగించిన తర్వాత ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో మా వారు అయితే మీరు చూపిస్తారు. నేను చూపిస్తాను. ఉగాది పచ్చడి రెడీగా ఉంది. దాని ఐటమ్స్ ఏంటో నేను చెప్తాను. ముందెళ్ళి దేవుడి దగ్గర పూజ చేసుకుని వచ్చేస్తాం. దాన్ని బట్టి సరే. అండి, ఇది నూతన సంవత్సర ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. ఫస్ట్ వేప పువ్వు, కొబ్బరికాయ, మామిడికాయ, అరటిపండు, బెల్లం, చింతపండు, వేపించనపప్పు అంటే పుట్నాల పప్పు. ఓకే, ఇవన్నీ వేసి మీకు పచ్చడి చేసిన తర్వాత చూపిస్తాను, చూడండి. అండి, వేప పచ్చడికి వచ్చి మనము చాలామంది ఏంటంటే పాపం వేప పచ్చడి అంటే మొత్తం దీన్ని తీసి అందులో వేసేస్తారు. వేప పిందులు అన్నీ కలిపేసేస్తారు. కానీ వేప పువ్వు పచ్చడి అనేది పువ్వు అంటే ఫ్లవర్ అనమాట. ఫ్లవర్లో ఉండే లీవ్స్ అంటే దాని ఆకులు మాట. ఇవి మీకు క్లీన్ చేసిన తర్వాత ఇవి మాట వేసుకోవాల్సింది. అది చాలామందికి తెలియదు. నేను దీన్ని మొత్తం చేసిన తర్వాత రెడీ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఎలా ఉంది. లాస్ట్లో మనం ఏదైతే వేప పువ్వు వాడతాం పచ్చడికి అది మీకు చూపిస్తాను, చూడండి. ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే అవన్నీ కూడా డివైడ్ అయిపోతాయి. లీవ్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయిపోతే మీకు సపరేట్గా అవి కనిపిస్తాయి అన్నమాట మీకు. ఇదండి, ఇదనమాట. ఇది మనకు కావాల్సింది. ఇవి కాదు, ఇలా మొత్తం అంతా వచ్చేస్తుంది. మొత్తం లాస్ట్కి మనకు కావాల్సిన క్వాంటిటీ మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు మనం పచ్చడి రెడీ చేసుకుందాం. ఇది డస్ట్ అనమాట అండి, చూసారుగా ఎంత తీసే కూడా వచ్చిన డస్ట్ అనమాట. ఇది మాత్రమే మనం వేపలు వాడతాం. ఇది అనమాట అండి, మొత్తం క్లీన్ అయిపోయింది, మనకి నీట్గా వచ్చేసింది. అందరికి ఇచ్చుకుంటాం. రెడీ చేసుకున్నాం. ఇదిగో కొబ్బరి, మామిడికాయ, బెల్లం, చింతపండు పులుపు, వేప పువ్వు, అరటిపండు, ఇందా చెప్పాను కదా పుట్నాల పప్పు, వేపించిన పప్పు, రెండు ఒకటే. మొత్తం కలిపి మనం ఇందులో రెడీ చేస్తున్నాం, చూడండి.
వేపు అయితే మొత్తం మనం వేసేసుకున్నాం. వేపు చాలా అంటే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ మన పూర్వీకులు చాలా మంది తినేవారు, కానీ ఇప్పుడు మన వాళ్ళు అంతా రకరకాలుగా వాడుతున్నారు కాబట్టి దీని జోలికి ఎవరో పోవట్లేదు. వేప పువ్వు అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి వేపిన శనగపప్పు వేసేసుకుంటున్నాం మనం. ఇవ్వండి మామిడికాయ కూడా వేసేసుకుంటున్నాం మనం. కొబ్బరి అండి, మొత్తం మీద మా వారు యాపు పచ్చడి అయితే రెడీ చేసి పెట్టేశారు, ఉగాది పచ్చడి. ఇది తీసుకుని వెళ్ళి దేవుడికి కొంచెం నైవేద్యం పెట్టుకుంటాను అనమాట. పెట్టు. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక చూడండి ఒకసారి రుచి చూద్దాం మరి ఎలా ఉందో ఏంటో ఇదంతాను. చాలా బాగుంది. మహిళలకు కూడా తినిపిస్తాం, మరి రుచి ఎలా ఉందో చెప్తుంది కదా మరి. అన్నీ వెళ్ళాలి, కొబ్బరికాయ, అరటిపండు అన్నీ, మామిడికాయ ముక్క అన్నీ నలిపితేనే ఆ రుచి. చాలా బాగుందండి. మా ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా, అంటే నాకు పెళ్ళైన కాడి నుంచి కూడా మా వారే యాప పచ్చడి, అంటే మేము యాప పచ్చడి అంటాం, ఉగాది పచ్చడి అని అంటారు కదా, అది తనే స్పెషల్గా చేస్తారన్నమాట. సాయంత్రానికి అయితే కొంచెం కూడా మిగలదు, చాలా ఎక్కువగా చేస్తారు. ప్రసాదం లాగైతే తినమండి మేము, గ్లాసులు పోసుకోండి, చాలా టేస్టీగా హ్యాపీగా చేస్తారన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి కంపల్సరీ షూటింగ్ ఉంటుందండి. ఈ పాపం ఉగాదికి మిస్ అవుతుంది. మేము కొంచెం ఫ్రిడ్జ్ లో తీసి పక్కన పెడతాం. మా పిల్లలు, మా సైన్యం ఉన్నారు కదా, మా సైన్యం దాన్ని కొద్దిగా ఖాళీ చేస్తారు. ఎందుకంటే అది తినడానికి బాగుంటది. మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడు తిందామన్నా దానికి తినాలని అనిపించదు, కానీ ఎందుకో ఈ రోజు మాత్రమే ఈ పచ్చడి స్పెషల్ అలా అనిపిస్తుంది. స్పెషల్ కాబట్టి కొంచెం ఎక్కువ చేసి పెడతారు. ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి ఇంకా చల్లగా, తీయగా, పుల్లగా అన్ని టేస్ట్లు ఉండేసరికి ఇంకొంచెం ఎక్కువ తినేస్తాం అనమాట. ఈ రోజు మా వారు చెప్పినట్టు షూటింగ్ లేదు కాబట్టి తన చేతితోటి నేను తినిపించే అవకాశం కుదిరింది. నైట్ ఎప్పుడో వచ్చేదాన్ని, బట్ షూటింగ్ లో ఎవరైనా ప్రసాదంలో తీసుకొచ్చే వరకు తినేదాన్ని మార్నింగ్ టైంలో అయితే. ఈ రోజు నాకు అవకాశం కుదిరింది అనమాట. చాలా బాగుందండి మీ ఉగాది పచ్చడి అయితే. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోదు. థ్యాంక్ యూ.